గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడులో మనం టాప్లో చూసినట్టయితే రీల్స్గా పైన చూడండి. ఆమె మళ్లీ చదువుతోంది అంటూ దూర విద్య విధానంలో డిగ్రీ పీజీ కోర్సుల్లో చేరుతున్న మహిళల సంఖ్య ఈ 4 ఏళ్లలో 10 రెట్లు పెరిగిందంట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో 2022లో 465 మంది గృహిణులు మాత్రమే చదువుకోగా ఈ 25లో ఆ సంఖ్య 5156కు చేరింది అంటూ వార్తను హైలైట్ చేశారు. సో ఆల్మోస్ట్ దూర విద్య అంటే మధ్యలో చదువుకు దూరం అయిపోయినటువంటి వాళ్ళు సో ఓపెన్గా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఆ అవేర్నెస్ పెరగడం వల్ల ఆమె మళ్ళీ చదువుతోంది అంటూ 2022 లెక్కలకు ఇప్పుడు చూసినట్టయితే మంచి పర్సంటేజ్ అనేది అయితే కనిపిస్తోంది. 10 రెట్లు పెరిగినటువంటి సిచ్యువేషన్. సో ఇది ఆహ్వానించదగ్గ విషయం. ఇక మీకు తెలియకుండానే మీ పేరుతోనే హైదరాబాద్లో 6 వ్యక్తులకు తెలియకుండానే వారి ఆధార్ పాన్ నెంబర్లతో కొందరు అక్రమార్కులు వస్తు సేవల పన్ను గుర్తింపు సంఖ్య రిజిస్ట్రేషన్ చేయించారు. దాంతో కోట్లలో వ్యాపారం చేసి జీఎస్టీ ఎగవేతలకు పాల్పడ్డట్లు తనిఖీల్లో వెల్లడైంది. సో దీనిపైన కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రాతినిధ్యం మారదు, నష్టం ఉండదు. మహిళా రిజర్వేషన్ల అమలుకు ఇటీవల జరిగిన ప్రయత్నం వెనుక తదుపరి సార్వత్రిక ఎన్నికల నుంచే అతివలకు ప్రయోజనం అందాలన్న తపన తప్ప మరే ఉద్దేశం లేదని కేంద్రం అంటోంది. అలుపు లేని పరుగు పందాల్లోనూ సత్తా చాటాయి హ్యూమనాయిడ్ రోబోలు. చైనాలో నిర్వహించిన పోటీలో మనుషుల కంటే వేగంగా పరిగెత్తి రికార్డు సృష్టించాయట. ఇక మలిబిడతకు వేలాయే అంటూ నేడు పాక్కు వాన్స్ బృందం రేపు చర్చలు ఉండబోతున్నాయి. స్వయంగా వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్తో 2వ రౌండ్ చర్చలపై ఉత్కంఠ. ఇస్లామాబాద్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు, తమ బృందం రాకపై స్పష్టత ఇవ్వని టెహ్రాన్ అంటూ వార్తనిచ్చారు. ముఖ్యంగా మొదటి విడత చర్చలు ఇరాన్ అండ్ అమెరికా మధ్య జరిగినటువంటి కాల్పుల విరమణకు సంబంధించి జరిగిన చర్చలు విఫలమైన విషయం మనకు తెలిసిందే. సో ఈ 2వ దఫా చర్చలు ఫలించాలి అని చెప్పేసి ప్రపంచం ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మళ్ళీ ఉద్రిక్తతలు అక్కడ కనిపించినటువంటి సిచ్యువేషన్. బట్ ఇక్కడ చూస్తే రేపు ఇస్లామాబాద్కి అమెరికా బృందం వాన్స్ బృందం చేరుకోబోతుంది. బట్ టెహ్రాన్ నుంచి ఇప్పటి వరకు ఎటువంటివి అంటే వస్తామని కానీ రాని కానీ ఏం చెప్పలేదు. అండ్ లాస్ట్ టైం కూడా ఆల్మోస్ట్ చివరి క్షణం వరకు కూడా అదేవిధంగా ఆలోచించి ఆ తర్వాత చర్చలకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే చూసాము. ముందు రోజు వరకు కూడా అదే ఉత్కంఠ కొనసాగింది. సో చూడాలి ఇవాల్టి సాయంత్రానికి ఎటువంటి వివరాలు వెల్లడవుతాయి అనేది. ఇక బాణాసంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఘోరం జరిగింది. 23 మంది కార్మికులు దుర్మరణం చెందారు. ఇక ఏఐ ఆధారిత అతిపెద్ద యుద్ధం ఇది అంటూ లండన్ ఎస్పో ఏఎస్వర్సిటీ ప్రొఫెసర్ అర్సిడ్ అదీబ్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూని ఇక్కడ ఇస్తూ ఇరాన్ యుద్ధం మానవ చరిత్రలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరుగుతున్న అతిపెద్ద సమరం, వ్యూహాత్మక లక్ష్యాల ఛేదన, సైబర్ యుద్ధం, ఇరాన్ తన లక్షిత ఆయుధాలతో ప్రాంతీయ మౌలిక వసతులను ధ్వంసం చేయడం ఇవన్నీ ఏఐ ఆధారంగా జరిగినవే అని ప్రొఫెసర్ అర్షిన్ అదీబ్ విశ్లేషించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇక ఇవాళ తెలంగాణలో సభలు 2 ముఖ్యమైనటువంటి సభలు అని చెప్పొచ్చు. ఒకటి మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి బ్యారేజ్ పునరుద్ధరణ పనుల పరిశీలన. మరోవైపు జగిత్యాలలో బీఆర్ఎస్ సభ ఉండబోతుంది. కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్న జీవన్ రెడ్డి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ పైన టాప్లో ఎండా వాన ప్రచండం అంటూ పొద్దంతా సూర్యతాపంతో ఉక్కిరి బిక్కిరిగా ఉంది సిచ్యువేషన్. సాయంత్రం కొన్ని చోట్ల దంచికొట్టిన వర్షం. ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరిలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బతో 4 చనిపోయారు. గాలివానకు కూలిన విద్యుత్ స్తంభాలు, చెట్లు. మామిడి, మొక్కజొన్న, ఉల్లి పంటకు నష్టం. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లు. హైదరాబాద్లోనూ నిన్న వర్షం పడింది. ఇక అజారుద్దీన్, కోదండరాం పేర్లను ఆమోదించండి. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ఓకే చెప్పండి. గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కోరిన సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు డ్రగ్స్ తీసుకోబోమంటూ విద్యార్థుల నుంచి ప్రమాణపత్రం తీసుకోవాలని గవర్నర్ సూచించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇక ఇవాళ మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి బ్యారేజ్ పరిశీలన, అక్కడే అధికారులతో సమీక్ష. కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ. నస్తూరుపల్లి బహిరంగ సభకు హాజరు కానున్న సీఎం. ఇక జగిత్యాలలో నేడు ప్రజా ఆశీర్వాద సభ. దాదాపు ఏడాది తర్వాత ప్రజాక్షేత్రంలోకి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్న జీవన్ రెడ్డి.
ఇక డెంగీకి టీకా అంట. దేశంలో తొలి వ్యాక్సిన్ క్యూడెగాకు సెక్ ఆమోదం. 4 నుంచి 60 ఏళ్ల వయసు వారికి హైదరాబాద్ సంస్థ బయోలాజికల్ ఈతో కలిసి జపాన్ కంపెనీ తయారు చేసింది. ఇక హైవేలపై భారీ వాహనాల పార్కింగ్ నిషేధం. వాటిని నిర్దేశిత స్థలాల్లోనే ఆపాలి. నిర్వహణ లోపాలతో ఎక్స్ప్రెస్ వేలు ప్రమాదాల కారిడార్గా మారుతున్న విషయం మనకు తెలిసిందే కదా. అందుకోసమే వాటికి ఎక్కడైతే పర్టికులర్గా స్థలాలు కేటాయిస్తారో అక్కడే ఆ భారీ వాహనాలను పార్క్ చేయాలి అని చెప్పేసి ఈ వార్తను ఇచ్చారు. ఇక టీబీ మందులు లేవు. తీవ్ర కొరతతో అల్లాడుతున్న క్షయరోగులు. ప్రభుత్వ కేంద్రాల్లో 3 నెలలుగా నిల్లు. మందులు వాడకపోతే వ్యాధి తిరగబడే ముప్పు ఉంటుంది. ప్రైవేటులో అమ్మకాలపై నిషేధం. రాష్ట్రంలో 70,000 మందికి పైగా బాధితులున్నారట. 22 మంది సజీవ దహనం. తమిళనాడులో పెను విషాదం. బాణాసంచా పరిశ్రమలో పేలుడు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. జగిత్యాల జంగ్ సైరన్ అంటూ నేడే కేసీఆర్ ప్రజాశీర్వాద సభ. విప్లవోద్యమ స్ఫూర్తిని నేలపై గులాబీ బహిరంగ సభ. 2006లో ఉద్యమ దిశ మార్చిన భారీ ధూమ్ధాం. 20 ఏండ్ల తర్వాత అదే మినీ స్టేడియంలో సభ ఉండబోతుంది. సమరశంఖం పూరించనున్న బీఆర్ఎస్ అధినేత. ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజానీకం. బీఆర్ఎస్లో చేరనున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి. అసలు కాంగ్రెస్ సలసల అంటూ రేవంత్ రెడ్డి నాయకత్వంపై తొలుగుతున్న భ్రమలు. పాత కాంగ్రెస్ను పాతర పెడుతుండడంపై ఆందోళన. ఒక్కొక్కరుగా బయటపడుతున్న సీనియర్ నేతలు. ముఖ్యమంత్రి తీరుపై రెడ్డి సామాజిక వర్గం కుతకుత. నిశ్శబ్దాన్ని ఛేదించి తిరుగుబాటు ప్రకటించిన జీవన్ రెడ్డి. ఇదే బాటలో మరికొందరు. కాంగ్రెస్ను వీడే యోచన. ఇక కమ్ముకొస్తున్న కరువు. మేడిగడ్డకు పరుగు. కాళేశ్వరమే శరణ్యమంటూ ఎట్టకేలకు కాళేశ్వరం ప్రాధాన్యాన్ని గుర్తించిన రేవంత్ సర్కార్. మరమ్మతులు పక్కన పెట్టి 2.5 ఏండ్లు టైంపాస్ రాజకీయం. ఎన్డీఎస్సీ హెచ్చరించిన రైతులు గగ్గోలు పెట్టిన మీనమేషాలు. లోటు వర్షపాతంపై తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికలు. ఆలస్యంగా మేల్కొన్న ప్రభుత్వ పెద్దలు. మేడిగడ్డకు పరుగులు. మరమ్మతుల కోసం హడావిడిగా సర్కార్ ప్రణాళికలు. బరాజ్ రిపేరుకు మిగిలి ఉన్నది మరో నెల రోజులు మాత్రమే. వానలు వచ్చేలోగా టెస్టులు పూర్తి చేయడం అనుమానమే అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ఫీజులు కడితేనే సర్టిఫికేట్లు. రియంబర్స్మెంట్ చేయని రేవంత్ సర్కార్. పేరుకుపోయిన 1000 కోట్ల బకాయిలు. ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి. సర్టిఫికేట్లు ఇవ్వని కాలేజీ యాజమాన్యాలు. అప్పులు చేసి చెల్లిస్తున్న తల్లిదండ్రులు. ఇక డీలిమిటేషన్ డీలా. పునర్విభజన అప్పుడే. లోక్సభలో బిల్లుకు బ్రేక్తో అంచనాలు తారుమారు. జనాభా కొత్త లెక్కల ఆధారంగానే పునర్విభజన. 2031లో జనాభా లెక్కలకు సమగ్రత వస్తుందని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే వ్యాఖ్యలు. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాల్లోకి వద్దాం. ముందుగా ఈనాడులో వచ్చినటువంటి కథనం చూస్తే బ్యానర్ ఐటమ్. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు బొనాంజా అంటూ డ్వాక్రా సభ్యులకు గరిష్టంగా 2 లక్షల వరకు రుణం. ఇప్పుడు ఇస్తున్న 1 లక్షకు ఇది అదనం. ఎస్సీ ఎస్టీలకు మరో 1 లక్ష వడ్డీ లేని రుణం. ఈ ఏడాది 3,000 కోట్ల ఖర్చుకు నిర్ణయం. ఇక బాణాసంచా పరిశ్రమలో భారీ పేలుడు. తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో జరిగిన ఘోరమిది. 23 మంది కార్మికులు చనిపోయారు. ఇక మిస్ ఇండియాగా గోవా భామ సాధ్వి సతీష్ శైల్కు అందాల కిరీటం. మీ పుట్టినరోజుకు మేమిచ్చే బహుమానమిది అని అన్నా క్యాంటీన్లకు నారా భువనేశ్వరి 76 లక్షల విరాళం. చంద్రబాబు జన్మదిన సందర్భంగా అందజేత. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. మార్కులు రికార్డులు అంటూ 10th ఇంటర్లో గరిష్ట మార్కుల జోష్. గతేడాది 10thలో ఏకంగా 600. ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 469. భాషా సబ్జెక్టులోనూ 100%. విద్యార్థుల్లో పెరుగుతున్న పఠనాసక్తి. మారిన విద్యా విధానమే కారణం. పరీక్షల వేళ క్షణం తీరికలేని వైనం. మానసిక స్థితి ముఖ్యమే నిపుణులు. మరోవైపు అమ్మకు శుభాకాంక్షలు ఏవి. విజయలక్ష్మికి బర్త్డే విషెస్ చెప్పని జగన్. శస్త్రచికిత్స చేయించుకున్న పవన్కు మాత్రం త్వరలో కోలుకోవాలని పోస్ట్. విజయలక్ష్మికి ఎక్స్లో శుభాకాంక్షలు చెప్పిన షర్మిల, లోకేష్. మరోవైపు 22 మంది బుగ్గి. తమిళనాడులో పెను విషాదం. బాణాసంచా పరిశ్రమలో భారీ పేలుడు. మందులు కావాలి. ఆసుపత్రులను వేధిస్తున్న ఔషధాల కొరత. సిఎస్ల్లోనూ నిండుకున్న నిల్వలు. జనవరి నుంచే వేధిస్తున్న సమస్య. నెక్స్ట్ సాక్షి. కూలివ్వండి అయ్యా అంటూ అధికార పార్టీ నేతల దొంగ మస్తర్లతో ఉపాధి చెల్లింపుల్లో ఆలస్యం. రాష్ట్రంలో ఉపాధి కూలీలకు ఏకంగా 1,027 కోట్ల బకాయిలు. ఫిర్యాదుల వెల్లువతో కేంద్రం పరిశీలనకు ఎక్కువ సమయం. దేశంలోకెల్లా
మన రాష్ట్రంలోనే బకాయిలు అత్యధికం. డిసెంబర్ నుంచి పనులు చేసిన వారికి డబ్బులు అందని వైనం అంటూ ఉపాధిలో కోత, పేదలకు వాత, పని దినాల కల్పనలో 10 ఏళ్లు వెనక్కెళ్లిన వైనం. 100% కూలీ డబ్బులు కేంద్రమే ఇస్తున్న చంద్రబాబు సర్కార్ ఘోర వైఫల్యం అంటూ ఈ వార్తనిచ్చింది సాక్షి. మరోవైపు హంద్రినివా కాలువ పనుల్లో 3,000 కోట్లు కొట్టుకుపోయాయి. నీటి ప్రవాహం ఆగడంతో హంద్రినివా, పుంగనూరు, కుప్పం బ్రాంచ్ కెనాల్ లైనింగ్ డొల్లతనం బహిర్గతమైంది అంటూ ఈ వార్తనిచ్చారు. ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.